చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శ్ నగర్లో చిన్నారి హితీక్ష మర్డర్ కేసులో అస్సలు విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారి గొంతు కోసి చంపింది ఎవరో కాదు, సొంత పిన్నే అని తేలింది. పోలీసుల వెతుకులాటలో సీసీ కెమెరా ఆధారాలతో అలాగే డాగ్ స్క్వాడ్ గుర్తింపుతో ఒక్కసారిగా హితీక్ష మర్డర్ మిస్టరీ నిమిషాల్లోనే తేలిపోయింది. సొంత పిన్ని హితీక్ష తండ్రి తమ్ముడి భార్య మమత, మీరు చూస్తున్నారు స్క్రీన్లో మమత ఇమేజ్. ఆసుపత్రిలో చిన్నారిని చంపేసి ఏమీ తెలియని నంగనాచిలా ఆసుపత్రిలో బోరున విలపిస్తున్న వీడియో చూస్తున్నారు. ఆ చిన్నారి కోసం తను కన్నీళ్లు కారుస్తూ నటిస్తున్న వీడియో చూస్తున్నారు. ఆసుపత్రిలో చిన్నారిని తీసుకెళ్ళినప్పుడు, చిన్నారి డెడ్ బాడీని ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కుర్చీలో కూర్చొని ఏడుస్తున్న ఈ మమతనే, మీరు వీడియోలో చూస్తున్న ఈ మమతనే ఆ బంగారు తల్లి ఆకుల హితీక్ష గొంతు కోసింది. ఆ ఫోటో నేను మీకు చూపించలేకపోతున్నాను. బంగారు తల్లి మెడపైన కత్తిఘాట్లు చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. బంగారు తల్లి మెడ మీద కోసిన తీరు చూస్తుంటే పోలీసులకు దొరికిపోయిన మమత అనేకమైన కీలక విషయాన్ని వెల్లడించింది. ఇంట్లో జరిగిన హితీక్ష తల్లితో జరిగిన చిన్నపాటి గొడవే ఆమె హత్యకు కారణమైందని తేలింది. హితీక్ష తల్లి నవీనకి మమతకి తోడుకోడళ్ళు వీళ్ళిద్దరూ. హితీక్ష తల్లి నవీన మమత ఈ తోటి కోడళ్ళ మధ్య జరిగిన ఘర్షణ హితీక్ష హత్యకు దారితీసింది. హితీక్షను చంపి నవీన పైన కక్ష తీర్చుకోవాలనుకుంది. తన తోటి కోడలు నవీన పైన కక్ష తీర్చుకునేందుకు హితీక్షను, స్కూల్ నుంచి వచ్చిన హితీక్షను అటకాయించి ఎదురుగా ఉన్న ఇంటికి తీసుకెళ్ళి ఆ బాత్రూంలో కత్తి తీసుకొని ఒక కోడిని కోసినట్టు, ఒక మేకని కోసినట్టు కోసి డెడ్ బాడీని అక్కడే పడేసి వచ్చింది మమత. ఆ తర్వాత ఎవ్వరూ తెలియనట్టుగా నంగనాచిలాగా, నిజానికి మమత కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. ఊరంతా వెతికారు, వాడకట్టు మొత్తం వెతికారు. అయినా మమత ఆచూకీ దొరకలేదు. విచిత్రం ఏంటంటే ఆ వెతుకులాటలో కూడా హితీక్ష ఆచూకీ కోసం వెతికారు. ఆ వెతుకులాటకు కోసం కూడా మమత ఏడుస్తూ ఊరంతా వెతికి ఒక డ్రామాను క్రియేట్ చేసింది. అంతేకాదు హితీక్షని చంపే ముందు మమత మరొక కీలకమైన పని చేసింది. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే సీసీ కెమెరాల్ని కూడా ఆఫ్ చేసిందని తేలింది. మమత సీసీ కెమెరాల్ని ఆపేసి హితీక్షను తీసుకెళ్ళి అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేసింది. మీరు స్క్రీన్లో విజువల్లో చూస్తున్నారు మమత ఫోటోని. ఇంతకుముందుకు విజువల్లో ఒక్కసారి మమత ఆసుపత్రిలో ఏడుస్తున్న వీడియోని కూడా చూస్తున్నారు. మమతనే ఈవిడే ఆ బంగారు తల్లి హితీక్ష ప్రాణం తీసింది. మమత భర్తతో పాటు హితీక్ష తండ్రి కూడా దుబాయ్లోనే ఉంటాడు. అంతేకాదు మామయ్య కూడా, అంటే భర్త తండ్రి కూడా, మొత్తం తండ్రి ఇద్దరు కొడుకులు దుబాయ్లో ఉండి పని చేస్తున్నారు, రెక్కల ముక్కలు చేసుకొని సంపాదిస్తున్నారు. ఇంట్లో కేవలం అత్త ఇద్దరు కోడళ్ళు, వీళ్ళ అత్త అలాగే మమత నవీన ఇద్దరు కోడళ్ళు ఉంటారు. నవీనకి ఒక కొడుకున్నాడు, హితీక్ష కంటే పెద్దవాడు. అట్లాగే ఈ మమతకి ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు. బంగారు తల్లి మమతకి ఇద్దరు ఆడపిల్లలు అయినప్పటికీ ఆడపిల్ల ప్రాణం తీయడానికి మమతకి చేతులు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు అత్యంత పాశవికంగా కన్నీళ్లు పెట్టిస్తున్న సంఘటన. అక్కడే ఏడుస్తుంది చూడండి, అక్క పక్కనే కూర్చొని. ఎవరైతే నవీన ఏడుస్తుందో నవీన పక్కన చేతులు తలకు కొట్టుకుంటూ, చేతులు తలకు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ సొంత అక్క ఏదైతే హితీక్ష తల్లి నవీన ఏడుస్తుంటే ఆమెను పట్టుకొని, అదో చూడండి, తలకు చేతులు ఏదో బాదుతుండో, తలకు చేతులు బాదుకొని ఏడుస్తుంది. కానీ ఆ చేతులతోనే చిన్నారి హితీక్ష గొంతు కోసింది. ఆ చేతులతోనే చిన్నారి హితీక్షని కత్తితో కసిదీరా పొడిచింది. కోరుట్ల పోలీసులు మమతని తీసుకెళ్లి తగిలిస్తే చాలా స్పష్టంగా కొన్ని విషయాలు బయటపెట్టింది. తన అక్క నవీన పైన ఉన్న కోపంతోనే హితీక్షను చంపేశానని చెప్పింది. అంతేకాదు చచ్చిపోయిందో లేదో తెలియక కత్తితో పొడిచానని పోలీసుల ముందు అంగీకరించింది. నా కసి తీరా చంపేశానంటూ తన రౌద్రంగా మాట్లాడింది. మమతకి నవీనకి ఉన్న గొడవ అన్యం పుణ్యం ఎరగని 5 ఏళ్ల హితీక్షకి శాపంగా మారింది. చూడండి, మీరు స్క్రీన్లో చూస్తున్నారు విజువల్స్. మమత
ఎలా ఏడుస్తుందో ఆ పసిబిడ్డను చంపేసి వచ్చి ఆసుపత్రిలో డ్రామా ఎలా ప్లే చేస్తుందో. ఆసుపత్రికి మమత డెడ్ బాడీని తీసుకొచ్చిన తర్వాత ఆసుపత్రిలో కూర్చున్న మమత ఎలాంటి డ్రామా వేస్తుందో మీరు ఒక్కసారి చూడండి. ఆ చిన్నారి పిన్ని అని మీరు టెక్స్ట్ కూడా కనిపిస్తోంది. ఈ మమతని ఆ బంగారు తల్లిని అత్యంత అన్యాయంగా చంపేసింది. హితీక్ష కోసం ఆ తల్లి ఏడుస్తుంటే, ఆ తల్లి గుండెలు బాదుకుంటుంటే నిజంగా భరించలేని పరిస్థితి. అసలు ఎలా దొరికింది మమత? పోలీసులకు ఎలా దొరికింది? ఇదే అతిపెద్ద ట్విస్ట్ ఈ కథలో. మమతని పోలీసులు చాలా చాకచక్యంగా, చాలా కీలకమైన ఆధారంగా పట్టుకున్నారు. మమత ఎప్పుడైతే హితీక్ష తల్లి నవీన పక్కన కూర్చొని ఏడవటం మొదలుపెట్టిందో బంధువులు కొంతమంది ఆమెను గమనిస్తున్నారు. అంతేకాదు వాళ్ళిద్దరి మధ్య కొంత ఘర్షణ కూడా ఉన్న విషయం అక్కడున్న ఆ వాడకట్టు ప్రజలకు తెలుసు. సో మమత గంటకు ఒక డ్రెస్ మారుస్తూ వస్తుంది. హితీక్ష కోసం పోలీసులు వెతుకుతుంటే, కుటుంబ సభ్యులు వెతుకుతుంటే, అక్కడే ఉన్న మమత చాలా తెలివిగా గంటకి వెళ్ళి తన డ్రెస్సులు మారుస్తూ వచ్చింది. ఇదే పోలీసులకు అనుమానాన్ని కలిగించింది. ఉదయం నుంచి మమత తన కూతురు చనిపోయిందని బోరున విలపిస్తూ ఉంటే, అదే సమయంలో తన కూతురు చనిపోయిందని నవీన ఎవరైతే హితీక్ష తల్లి నవీన బోరున విలపిస్తుంటే, మమత ఎవరైతే హంతకురాలు మమత ఉందో, మమత ఇంట్లోకి వెళ్ళడం, డ్రెస్ చేంజ్ చేసుకొని రావడం, ఇంట్లోకి వెళ్ళడం, డ్రెస్ చేంజ్ చేసుకొని రావడం, ఇంట్లోకి వెళ్ళడం, డ్రెస్ చేంజ్ చేసుకొని రావడం, ఇలా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో పోలీసులు ఈ మమత బిహేవియర్ని కొంచెం అనుమానాస్పదంగా చూశారు. అంతేకాదు ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ని రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ని రంగంలోకి దించితే నేరుగా అది మమత తిరిగిన ప్రాంతాల్లోనే తిరిగింది. మమత దగ్గరికే వెళ్ళి కూర్చుంది. దీంతో దొరికిపోయింది మమత. అసలు ఏం జరిగిందని పోలీసులు 4 తగిలిస్తే మొత్తం కథను, కడుపులో ఉన్న విషాన్ని బయటకు కక్కేసింది మమత. నిజంగా మమత ఇంత పని చేస్తుందని ఆ కుటుంబ సభ్యులు ఊహించలేదు. ఆమెకి 2 ఆడపిల్లలే ఉన్నారు. 2 ఆడపిల్లని చాలా ప్రేమగా పెంచుకుంటుంది మమత. మరొక ఆడపిల్లని తీసుకెళ్ళి గొంతు కోసి, కూరగాయలు తీసే కత్తి తీసుకొని గొంతు కోస్తుందని ఊహించలేదు ఎవరు. డాగ్ స్క్వాడ్ వెళ్ళి మమతని పట్టుకోవడం, సీసీ కెమెరాలో మమత డ్రెస్సులు వేరియేషన్స్ చేంజ్ చేస్తున్న దృశ్యాలు కనిపించడం, పదే వీళ్ళంతా వేడుస్తూ ఉంటే ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడం, ఈ పరిణామాలన్నీ ఇవన్నీ అనుమానాల్ని క్రియేట్ చేశాయి. ఈ అనుమానాల ఆధారంగా పోలీసులు మమతని పట్టుకొని 4 తగిలిస్తే మొత్తం కథంతా వెలుగులోకి వచ్చింది. చంపింది మంది కాదు, ఇంట్లో ఉన్న సొంత బంధువే అని, ఆ బంధువే ఆ బిడ్డ ప్రాణం తీసిందని తెలిసిన తర్వాత హితీక్ష కుటుంబంలో కన్నీరు మున్నీరై పారుతోంది. హితీక్ష తండ్రి దుబాయ్ నుంచి కొద్దిసేపటి క్రితమే కోరుట్లకు చేరుకున్నాడు. కూతురు విగత జీవిగా పడిపోయిన కూతురును చూసి ఆయన భరించలేకపోతున్నారు. ఆయన ఏడుపు చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. ఎక్కడో కుటుంబం కోసం మొత్తం ఫ్యామిలీని వదిలేసి కుటుంబం కోసం దుబాయ్లో కూలీగా పనిచేస్తూ, దుబాయ్లో ఉండి చాలా కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి పంపిస్తున్నాడు మా హితీక్ష తండ్రి. కానీ ఈ విషయం మమత భర్త కూడా దుబాయ్లోనే ఉన్నాడు. మమత మామ కూడా. కేవలం 3 ఉంటారా ఇంట్లో. అత్త, 2 కోడళ్ళు, అట్లాగే హితీక్ష సోదరుడు, మమతకు 2 పిల్లలు. మొత్తం వీళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటారు. అన్యోన్యంగా ప్రేమగా ఉండాల్సిన వీరి మధ్య ఇంట్లో చిన్న తగాదాలు తీర్చుకోలేని పగలుగా మారాయి. ఎవరి మాట వినలేని పరిస్థితి. ఆ పగలే బంగారు తల్లి హితీక్ష మరణానికి, హత్యకి కారణమైనాయి. ఆ ఊర్లో ఉన్న, అదే స్ట్రీట్లో ఉన్న వీళ్ళ నైబర్ కొన్ని మాటలు చెప్తున్నారు. అసలు హితీక్ష మిస్ అయిన సమయంలో ఏం జరిగిందో ఒకసారి ఆయన ఏం మాట్లాడుతుండో విందాం. మటర్ చేసి అంటే నిన్న సాయంత్రం 6 గంటల ఇంటికి వచ్చాక అమ్మాయి ఆడుకుంటుంది. ఫ్రెష్ అయిపోయి అమ్మాయి తోడుకొచ్చి ఆడుకొని షాప్కి పోయేవారికనే ఆ హితీక్ష వాళ్ళ నాన్నమ్మ సాయంత్రం స్నానం చేపిస్తుంది. హితీక్ష చెప్తే అమ్మాయి కనబడలేట. అంత ఆడకటంతా వెతికిరట. నేను ఆడేటప్పటికి నేను షాప్లో ఉన్నాను. నాకు 8:30 కలిసింది. వచ్చేవారికని అంతా మొత్తం ఆడకట్టంతా సరౌండ్ చేసినాం. ఎక్కడ కనిపించలేదు. వెంటనే పోలీసు ఆశ్రయించి పోలీస్ కంప్లైంట్ చేయగానే పోలీస్ జీప్ వచ్చింది. వచ్చి అంతా వెతుకోవారికని ఎదురుగా ఇంట్లో బాత్రూంలో అమ్మాయిని ఎవరో మటర్ చేసి అంటే మెడ పోసేసి ఆ బాత్రూంలో పెట్టారు. అది ఎవరు చేసింది అనేది ఇంతవరకు. మీరు ఎక్కడ ఉంటారు? అది పక్క పొంటి
పక్క పొట్టిలు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? నేను సాయంత్రం 6 గంటలకు వచ్చాను. 6 గంటలకు వచ్చాను. సాయంత్రం నాతోటి ఆడుకునేకి వచ్చే అమ్మాయి. అమ్మాయిని ఎన్ని గంటల దాకా లింకిరు? అమ్మాయిని ఇక రాత్రి 9 గంటల దాకా లింక్ ఎన్ని గంటలు దొరికింది? పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఇంట్లో బాత్రూంలో చెకప్ చేసుకుని బాత్రూంలో ఇది విషయం. ఒక్కసారి హితీక్షని వెతుకుతున్న సమయంలో కూడా మమత నోరు తెలవలేదు. హితీక్ష కోసం ఊరంతా గాలిస్తున్న మమత అసలు విషయాన్ని బయటపెట్టలేదు. మమత ఈ హత్య చేసినట్టుగా పోలీసులే గుర్తించారు. పోలీసులకు వచ్చిన అనుమానాలే మమతని పోలీసులకు పట్టించాయి. మమత ఆ పసిబిడ్డను చంపి ఏమీ తెలియని అమాయకురాలుగా నంగనాచిలా ఏడుస్తున్న సీన్ చూస్తుంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న పగలు బంగారం లాంటి హితీక్ష ప్రాణాన్ని బలి తీసుకున్నాయంటే నమ్మలేని పరిస్థితి. చిన్న చిన్న వివాదాలు, కూర్చొని మాట్లాడుకుంటే సర్దిపోయే వివాదాలు ఒక నిండైన ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఈ మమతని సొంత అక్కబిడ్డ, సొంత బావ కూతురిని, సొంత కుటుంబంలో ఉన్న ఒక తన కూతురిని చిన్న చిన్న తగాదాల కోసం తన కూతురు లాంటి హితీక్షను చంపిన ఈ మమతని ఎలా శిక్షించాలి? ఏ శిక్ష వేస్తే ఈ మమతకు సరైన శిక్ష పడుతుంది, సరైన గుణపాఠం వస్తుంది? ఏ శిక్ష వేయాలి? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.